హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 ప్రాచీన్ పద్య చయనికాలో 4th లెసన్ రస్కాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 108లో ఉంది. సో लेट्स स्टार्ट विथ कवि परिचय. जीवन. हिंदी के मुसलमान कवियों में रस्कान अग्रगण्य है. సో హిందీ కవులలో రస్కాన్ ఒక ప్రామినెంట్ పోయెట్. इनका जन्म सन 1558 में दिल्ली के आसपास किसी संपन्न पठान के घर में हुआ था. ఈయన 1558లో ఢిల్లీ సరౌండింగ్స్లో ఉన్న ఒక డబ్బు కలిగిన పఠాన్ ఫ్యామిలీలో పుట్టారు. इनका वास्तविक नाम था सैयद इब्राहिम. ఈయన అసలు పేరు సయ్యద్ ఇబ్రహీం. कृष्ण के प्रति इनका भक्ति रस की रचनाएं सुनकर लोग इन्हें रसकान कहकर पुकारने लगे. సో ఈయన బై బర్త్ ముస్లిం అయినా సరే శ్రీకృష్ణుడి మీద అమితమైన ప్రేమతో ఈయన రాసిన పోయెట్స్ అన్నీ వినడానికి ఎంతో అద్భుతంగా ఉండడం వల్ల ఈయన్ని అందరూ కూడా రస్కాన్ అని పిలిచేవారు. రస్కాన్ బాదుషాహ్ వంశకే పఠాన్తే. సో రస్కాన్ బాదుషాహ్ వంశమైన పఠాన్ ఫ్యామిలీకి చెందినవారు. ఏ సంబంధిयों में मारकाट मच्छी देखकर व्याकुल हो गए और दिल्ली छोड़कर चले गए. సో ఆ ఢిల్లీలో అప్పుడు జరుగుతున్న ఆ మారణ కాండ, ఆ చంపుకోవడం, వీటన్నిటి నుంచి ఈయనకి చాలా విసుగు పుట్టి అక్కడి నుంచి పారిపోయారు. జనశ్రుతి హే కి ఏ కిసి స్త్రీకే ప్రేమ్ కర్తే తే. సో కొంతమంది ఏమనేవారంటే ఈయన ఎవరు అమ్మాయిని ప్రేమించేవారు, అందుకనే అక్కడ ఢిల్లీ వదిలి వెళ్ళిపోయారని అనుకునేవారు. వహ స్త్రీ బహుత్ మానిని థీ. సో ఆమె చాలా ప్రౌడ్గా గర్వంగా ఉండేదన్నమాట. ఉన్సే ప్రేమ్ కే टकराते तो इनका मन को ठेस लगी और इसका प्रेम भगवान प्रेम से परिणत हो गया. సో ఎప్పుడైతే ఆవిడ రిజెక్ట్ చేసిందో ఈయనకి దేవుడి మీద భక్తి ప్రేమ అనేవి పెరిగిపోయి ఈయన దేవుడి వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారని చెప్తున్నారు. ఢిల్లీ छोड़ने के बाद कुछ वर्षों तक ये इधर उधर छिपे फिरते रहे. సో ఈయన ఢిల్లీ వదిలేసిన కొన్నేళ్ల వరకు అక్కడ ఇక్కడ తిరుగుతూ దేశ సంచారం చేస్తూ ఉండేవారు. इस दौरान ये 3 वर्षों तक यमुना तट पर भी रहे और रामचरितमानस की कथा सुनते रहे. సో ఆ పీరియడ్లో ఈయన యమునా నది, ఆ నది ఒడ్డున కూర్చొని రామచరితమానస్ యొక్క పారాయణం జరుగుతుంటే అది వింటూ ఆయన తన టైం అక్కడే స్పెండ్ చేశారు. इससे हिंदू धर्म के प्रति आस्था का जागरण हुआ और तब नियमित रूप से ब्रज में बसकर कृष्ण भक्ति में तल्लीन हो गए. సో ఆ టైంలో ఈయనకి హిందూ మతం మీద ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం అనేవి పెరిగాయి. ఈయన భక్తి కృష్ణుడి వైపు మళ్ళింది. కృష్ణుణ్ణి ఎంతో అద్భుతంగా తను స్మరించడం, అనుభవించడం జరిగింది. इनकी कृष्ण भक्ति को देखकर श्री विठलनाथ ने इन्हें दीक्षा दी तो ये पूर्णतः कृष्ण भक्ति में तल्लीन हो गए और कृष्ण की लीलाओं का गाना करते रहे. సో ఈయనకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమను చూసిన విఠలనాథ్ ఈయనకి కృష్ణ భక్తి మాలని ధరించజేశారు, దీక్ష ఇచ్చారు. అది వేసుకున్న తర్వాత ఈయన కంప్లీట్గా కృష్ణుడి యొక్క లీలల్ని వర్ణిస్తూ పాటలు పాడుతూ తన జీవితాన్ని గడిపారు. सन 1628 में इनका देहावास हुआ. ఈయన 1628లో చనిపోయారు. रचनाएं. रस्कान की 2 रचनाएं मिलती है, प्रेम वाटिका और सुजन रस्कान. प्रेम वाटिका में भावन दोहे है जिसमें शुद्ध प्रेम का अद्भुत चमत्कार దృష్టి గోచరణ హోతే హే. సో రస్కాన్ యొక్క ఫేమస్ 2 రైటింగ్స్ నేమ్స్ ఏంటంటే ఒకటి ప్రేమ వాటిక, రెండోది సుజాన్ రస్కాన్. ప్రేమ వాటికలో ఎంతో అద్భుతంగా కృష్ణుడి మీద తనకున్న ప్రేమను ఎంతో చక్కగా వర్ణించారు. रस्कान की रचनाओं का मुख्य वर्ण्य विषय कृष्ण प्रेम है. इन्होंने कृष्ण से संबंधित वास्तुओं का मनमोहक चित्रण किया है. సో ఈయన కృష్ణ ప్రేమని ఎంత అద్భుతంగా వర్ణించారంటే ప్రతి ఒక్కటి కూడా మనకి వింటుంటే ఎంతో ఆనందంగా మనసు పులకించుతుంది. సో ఇది రస్కాన్ జీవన్ పరిచయ్.
పేజ్ నెంబర్ 118లో మీకు కావ్యగత్ విశేషత ఏముంది ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు ఎస్ఏ ఆన్సర్గా అడుగుతారు. సో రస్కాన్ జీవన్ పరిచయలో నుంచి ఒక 2 పారాగ్రాఫ్స్ రాసి మిగిలిన 3-4 పారాగ్రాఫ్స్ మీరు కావ్యగత్ విశేషత ఏం రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను వేరే నోట్స్ ఇస్తున్నాను, ఇందులో నుంచి చదువుకోండి. సమీప్య భక్త్ భగవాన్కి భక్తి సే తమ్లీన్ హో జాతే హే. సో ఒక దేవుడికి చాలా చేరువుగా ఉంటాం చూసారా, దాన్నే ప్రాక్సిమిటీ అంటాం. సమీప్య మీన్స్ ప్రాక్సిమిటీ. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడికి చాలా దగ్గరగా ఉండాలని, ఆయన యొక్క ప్రేమను అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు. వహ హమేషా భగవాన్ కే సమీప్ రహనా ఔర్ ఉన్కీ లీలావోं को देखते रहना चाहते हैं. ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా ఉండాలని, ఆయన లీలలను గమనిస్తూ ఉండాలని ఒక భక్తుడు కోరుకుంటూ ఉంటాడు. రస్కాన్ कहते हैं कि यदि अगले जन्म में मुझे मनुष्य ही बनाना है तो मैं गोकुल गांव के ग्वालों में एक बनाना चाहता हूँ. ఒకవేళ మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే, నేను మళ్ళీ పుట్టాల్సి వస్తే, నేను గోకులంలో గోవుల్ని కాచుకునే ఒక గోప బాలకుడిగా పుట్టాలి అని కోరుకుంటున్నాను. यदि मुझे जानवर बनाना है तो नंद की गायों में एक गाय बनाना चाहता हूँ. ఒకవేళ నేను పశువుగా పుట్టాలి అనే ఒక జన్మ ఉంటే గనక, ఆ జన్మలో నందుడి యొక్క ఆవులలో ఒక ఆవుగా పుట్టాలి అని కోరుకుంటాను. నందుడు శ్రీకృష్ణుడి పెంచిన తండ్రి. అగర్ ముझे पत्थर बनाना है तो मैं गोवर्धन पर्वत का एक पत्थर बनाना चाहता हूँ. ఒకవేళ నేను ఒక రాయిగా పుట్టాల్సి వస్తే, ఆ శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన పర్వతంలో ఒక రాయిగా నేను పుట్టాలి. यदि मुझे पक्षी बनाना है तो मैं यमुना नदी के किनारे के पाबंद पेड़ पर रहना चाहता हूँ. ఒకవేళ నేను ఒక పక్షిగా పుట్టాలి అంటే, యమునా నది తీరంలో ఉన్న ఆ అరణ్యంలో ఆ చెట్ల మీద ఒక పక్షినై పుడతాను. జిస్కే నీచే శ్రీకృష్ణ కేల్ రహతే హే. ఏ చెట్టు కింద అయితే ఆ శ్రీకృష్ణుడు ఆడుకుంటాడో ఆ చెట్టు మీద నేను ఒక పక్షిగా ఉండాలి. ఇలాగా నేను ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండాలి అని కోరుకుంటాను. నెక్స్ట్ వన్, వస్తు ప్రేమ్. భక్త్ కో భగవాన్ కి హర్ వస్తువుసే ప్రేమ హే. ఒక భక్తుడికి భగవంతుడి దగ్గర ఉన్న ప్రతి వస్తువు, ఆయన పట్టుకున్న ప్రతి వస్తువు మీద ప్రేమ ఉంటుంది. ఉసే భగవాన్కి లీలాఓం స్థీల్ ప్రేయ హే. ఆయన భగవంతుడి లీలలంటే ఈ భక్తులకి ఎంతో ప్రేమ. కృష్ణ భక్తి కవియోం కే లియే వ్రజ్ భూమి, గోకుల్ గావ్, యమునా నది, వృందావన్ సబ్ ప్రియ లగతే హే. సో కృష్ణ భక్తులందరికీ కూడా ఆ కురుక్షేత్రం జరిగిన వ్రజభూమి, ఆ శ్రీకృష్ణుడు ఆడుతూ అల్లరి చేస్తూ తిరిగిన బృందావనం, గోకులం, యమునా నది ఇవన్నీ కూడా ఎంతో ప్రియమైనవి. రస్కాన్ కో బి యహీ సబ్ ప్రియ హే. రస్కాన్కి కూడా ఇవన్నీ అంటే చాలా ఇష్టం. इसलिए वे लिखते हैं कि श्री कृष्ण की कंबली और लाठी पाने के लिए मैं तीनों लोकों को त्याग दूंगा. ఆ శ్రీకృష్ణుడు వాడిన కంబలి బ్లాంకెట్, అలాగే ఆయన పట్టుకొని తిరిగిన లాఠీ కర్ర, ఈ రెండు ఇస్తాను అని ఎవరన్నా అంటే నేను ఈ ముల్లోకాల మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. ముझे 8 సిద్ధ్ ఔర్ నవ్ నిధి నహీ చాహియే. నాకు అష్టసిద్ధులు నవనిధులు ఏమీ అవసరం లేదు. इसको पाने से जो सुख मिल सकता है वह सुख नंद की गायों चरने से मुझे प्राप्त हो जाएगा. ఎంత అద్భుతమైన సుఖం వస్తుంది అంటే, ఆ శ్రీకృష్ణుడు నంద గోవుల్ని ఎలాగైతే పాలించాడో అలాంటి అనుభవం, అంత అద్భుతమైన అనుభవం నాకు వస్తుంది. मेरे ये आंखें व्रज भूमि के वन बगीचे और తాలాబోం కో దేఖ్నేకి ఇచ్చా కర్తే హే. నా కళ్ళు ఎప్పుడూ కూడా ఆ కురుక్షేత్ర భూమిని, అక్కడ ఉన్న నదులు, అదేవిధంగా అక్కడ ఉన్న గార్డెన్స్ ఇవన్నీ చూడడానికి ఎంతో అద్భుతంగా నా కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. కడువే స్వాద్ కే ఫల్ వాలే బగీచే మే శ్రీకృష్ణ గోపియోం కే సాత్ నాచ్ కర్తే హే. उन बगीचों को पाने के लिए मैं सोने से बनाए गए करोड़ों भवनों को त्याग दूंगा. ఆ శ్రీకృష్ణుడు గోపికలతో చేసిన ఆ అల్లర్లు, వాళ్ళతో ఆడిన నాట్యం, ఆ చుట్టుపక్కల
ఆ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూడడానికి నేను బంగారంతో తయారు చేసిన ఎన్ని భవనాలైనా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే శ్రీకృష్ణుడు తిరిగిన ప్రతి ఒక్క భూమి విలువ ఈ ముల్లోకాలు ఇచ్చేసినా కూడా తగ్గిపోదనమాట. అంత తక్కువ అయిపోతుంది ముల్లోకాలు కూడా. భక్త పరాధీన్, శ్రీకృష్ణుడు భక్తులకు ఎప్పుడు కట్టుబడి ఉంటాడు. పరాధీన్ అంటే కట్టుబడి ఉండడం. భగవాన్ సచ్చి భక్తి సే ముగ్ధ హోతే హే, నిజమైన భక్తి ఉంటే ఆ భగవంతుడు ఎంతో సంతోషపడిపోతాడు, ముగ్ధుడైపోతాడు. ऐसे में वह अपने महिमा भूलकर భక్త్ కి సేనా కర్తే హే. సో తన మహిమలన్నీ మర్చిపోయి భక్తుడికి ఒక సైనికుడిలా మారిపోతాడు. కభీ కిసి కా రథ్ చలాతే హే ఔర్ కభీ కిసి కా పైర్ దబాతే హే. ఒక్కొక్కసారి రథసారథి రథాన్ని తోలితే ఒక్కొక్కసారి కాళ్ళు కూడా ఒత్తుతాడు. రథసారథి అయి పార్థుడికి రథాన్ని తోలితే తన మీద భక్తి ప్రేమ పెంచుకున్న కుచేలుడికి సత్యభామకి వీళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్న గొప్పవాడు శ్రీకృష్ణుడు. रसकान कहते हैं कि सहस्त्र फन वाले आदिशेष भगवान शंकर, विनायक, सूर्य देव और देवराज इंद्र सभी हमेशा श्री कृष्ण के गुणगान करते हैं. సో ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణాలని ఎప్పుడు కూడా పాడుతూ ఉంటారు. వేద్ శ్రీకృష్ణ को अनादि, अनंत, अखंड, अछेद और अभेद कहते हैं. మన వేదాలలో ఆ శ్రీకృష్ణుడిని అనంతుడని, అఖండుడని, అఛేదుడని ఎన్నో విధాలుగా మనం కొలుస్తూ పూజిస్తూ ఉంటున్నాం. नारद मुनि से लेकर सुख और व्यास मुनि तक सभी बराबर भगवान की प्रशंसा में गीत गाते हैं. సో నారద ముని దగ్గర నుంచి సుఖ మహర్షి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణాలను గానం చేస్తూనే ఉంటారు. फिर भी वे पूर्ण रूप से गा नहीं पाकर हार गए हैं. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నా సరే ఇంకా అసంపూర్ణంగా ఇంకా ఎంతో చెప్పాలి అని మిగిలిపోయేవే ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణాలు. ऐसे भगवान को गोकुल की अनपढ़ बालिकाएं एक दोने भर छाछ दिखाकर నాచ్ రహితి. అంత గొప్పవాడైన ఆ శ్రీకృష్ణుడిని ఏమి చదవని ఒక గోప బాలికలు ఏం చేస్తున్నారు? వెన్న మజ్జిగ ఇస్తూ ఆయన్ని తన చుట్టూతో తిప్పుకుంటున్నారు. रूप वर्णन, श्री कृष्ण की सुंदरता का तरह तरह से वर्णन करना कृष्ण भक्ति कवियों का मनपसंद काम है. ఆయన యొక్క రూపాన్ని వర్ణించాలి అంటే కృష్ణ భక్తులకి ఎంతో ఇష్టమైన పని. रसकान बालकृष्ण की सुंदरता का वर्णन करते हुए लिखते हैं कि जमीन पर खेलने के कारण श्री कृष्ण के शरीर पर धूल लग गया था. బాలకృష్ణుడిని వర్ణిస్తూ రస్కాన్ ఏం చెప్తున్నారంటే చిన్ని కృష్ణుడు నేల మీద నడుస్తున్నప్పుడు ఆయనకి మట్టి అంటుకుందంట. ఇస్ అవస్థ మే బి వే సుందర్తే, మట్టి అంటుకున్నా సరే ఆయన ఎంతో అందంగా ఉన్నాడు. ఉన్కి చోటీ బి ధూల్ దుసరీల్ థీ. సో ఆయన హెయిర్ అంతా కూడా తలంతా కూడా మట్టితో నిండిపోయి ఉంది. ఉన్కే పేరో మే పేంజని బజ్ రహీ థీ. ఆయన కాళ్ళకున్న అందెలు ఎంతో చక్కగా మోగుతున్నాయి. కృష్ణనే పీలే రంగుకి కచోటీ పెహనీ థీ. ఆయన పీతాంబరాలు ధరించారు, పసుపు రంగు వస్త్రాలను ధరించారు. ఉన్కే రూప్ అతి సుందరత, ఆయన ఎంతో అందంగా ఉన్నారు. ఉన్కి సుందరత దేఖ్నే కే లియే కరోడోం కామదేవ్ ఔర్ చంద్రమాకో త్యాగా జాతా హే. ఆయన యొక్క అందాలను చూడడానికి ఒక కోట్ల కోట్ల కామదేవతలైన చంద్రులైనా సరిపోరనమాట. అంత అందంగా ఉంటాడు శ్రీకృష్ణుడు. ఉన్కే హాత్కి రోటీకో చీననే వాళ్ళే కౌవా భాగ్యశీలి హే. ఆ చంటి పిల్లోడు పట్టుకున్న చేతిలో రొట్టె ముక్కని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తున్న కాకి ఎంతో అదృష్టవంతురాలు. ముజే ఏసే భాగ్య బి నహీ మిలా, నాకు అలాంటి భాగ్యం దొరకలేదే అని రస్కాన్ ఎంతో బాధపడుతున్నాడు. అంటే ఆయన భక్తి అంతగా తహతహలాడిపోతుంది. కృష్ణుడు ధరించిన వాటిల్ని కానీ కృష్ణుడు తాకిన వాటిని కానీ ఏదైనా సరే ఆయన ఒక్కసారి తాకాలనుకుంటున్నాడు. ప్రేమ నిరూపణ, రస్కాన్ నే ప్రేమ వాటిక గ్రంథమే ప్రేమ కా నిరూపణ కియా హే. సో ప్రేమ, కృష్ణుడి మీద తనకున్న ప్రేమను ఎంతో అద్భుతంగా రస్కాన్ ప్రేమ వాటిక అనే ఒక గ్రంథం రాసి అందులో తెలిపారు. रसकान कहते हैं कि सब लोग प्रेम के बारे में बोलते हैं मगर कोई भी प्रेम के बारे में कुछ भी नहीं जानता.
ప్రతి ఒక్కరు ప్రేమ గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళకి ప్రేమ గురించి ఏమీ తెలీదు అంటారు రస్కాన్. यदि ये लोग प्रेम के बारे में जानते हैं तो यह संसार क्यों रोते रोते मरते हैं. ఒకవేళ నిజంగా వీళ్ళకి ప్రేమ గురించి తెలిసి ఉంటే ఈ ప్రపంచంలో అందరూ ఏడుస్తూ ఏడుస్తూ ఎందుకు ఇలాగ ఉంటున్నారు. प्रेम कमल के रेशम के समान पतला है और तलवार की धार के समान तीखा भी है. ప్రేమ పువ్వులలాగా ఎంతో కోమలమైనది, అదే కత్తిలాగా ఎంతో పదునైనది. यह అత్యంత సీదా भी है और टेढ़ा भी है. ఇది స్ట్రైట్గాను ఉంటుంది, అడ్డదిడ్డంగా కూడా ఉంటుంది. ప్రేమ కా మార్గ్ విలక్షణ్ హే, అది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అని కవి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో దానిని ఒక పోయం లాగా రాశారు. ప్రేమ ప్రేమ సబ్ కోవు కెహతా ప్రేమ నా జానతే కోయ్, జో జన్ జానే ప్రేమతో మరే జగత్ క్యూ రోయ్. कमल तंतु सो छीन अरु कठिन खड़ग घी धारा, अति सूदो टेढ़ा बहरी ప్రేమ పత్ అనివారా. సో పువ్వులాగా కోమలంగా ఉంటుంది, కత్తిలాగా చాలా పదునుగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది, అలాగే ఏమీ లేని అఘాతంలో కూడా పడేస్తుంది. ఈ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో అంత భయంకరమైనది అని కవి చెప్తున్నారు. కళాపక్ష రస్కాన్కి రచనాయేం ముక్త్ హే. సో ఈయన రైటింగ్స్ చాలా ముక్త్ అంటే లిబరల్గా ఉంటాయి అన్నమాట, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉంటాయి. ఉన్కి భాష సరల్ సరస్ మధుర్ ఔర్ శ్రద్ధ బ్రజ్ భాషా హే. చాలా నార్మల్గా అందరికీ అర్థమయ్యే రాజస్థానీ అండ్ ఈ జోధ్పూర్ హిందీ ఏదైతే ఉంటుందో ఆ నేటివ్ ఫోక్ లాంగ్వేజ్ బ్రజ్ భాష ఈయన రాసిన రైటింగ్స్. ముహావరోं का प्रयोग से उनकी భాషా ప్రభావశాలి బన్ గయి హే. ఈయన తన రైటింగ్స్లో ముహావరే ఇడియమ్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఆ రైటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉండేవి. రస్కాన్ నే అనుప్రాస్ యమక్ శ్లేష్ వక్రోతి ఆది శబ్దాలంకారం కా సఫల ప్రయోగ్ కియా హే. సో ఈయన అలంకారాలు కూడా ఎంతో అద్భుతంగా తన రైటింగ్స్లో రాసేవారు. उपमा रूपक उत्प्रेक्ष आदि अर्धालंकारों का प्रयोग में भी आप किसी से भी पीछे नहीं थे. ఉపమా రూపక ఉత్ప్రేక్ష అలంకారాలను కూడా ఉపయోగించి ఈయన ఎంతో అద్భుతంగా తన రైటింగ్స్ రాసేవారు. హమ్ కహ సక్తే హే కి రస్కాన్ కి రచన సచ్ముచ్ రస్ కి ఖాన్ హే. సో రస్ ఖాన్ అంటే అది రసాల యొక్క సంపుటిక. ఈయన నిజంగానే అన్ని నవరసాలన్నిటిని కూడా కలిపి ఎంతో అద్భుతంగా తన పోయిట్స్ని రాసేవారు కాబట్టి ఈయన్ని రస్కాన్ అని పిలిచేవారు. ఉపసంహార్ भारतेंदु हरिश्चंद्र ने रस्कान की कृष्ण भक्ति से प्रभावित होकर कहते हैं कि इन मुसलमान हरिजनन पे कोटिक हिंदू वारिये यह सच है, अतिशयोक्ति नहीं. సో భారతేందు హరిశ్చంద్ర రస్కాన్ ఒక ముస్లిం అయినా సరే స్వచ్ఛమైన ఒక హిందువులాగా కృష్ణ ప్రేమను అనుభవించి ఆ కృష్ణ భక్తిని ఎంతో అద్భుతంగా వర్ణించారు అని ఎంతో అద్భుతంగా ఈయన్ని పొగిడేవారు. సో దిస్ ఈజ్ रस्कान जीवन परिचय और काव्यगत विशेषताएं.